కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన. అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు. రేవంత్ మాట్లాడిన ఈ మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేస్తోంది. పైన అమ్మవారు కింద కమ్మవారు అని సినిమా డైలాగులు వేస్తూ కమ్మ సామాజిక వర్గంపై పొగడ్తల వర్షం గుప్పించారు రేవంత్. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిందే కమ్మవారు అని పరోక్షంగా చెప్పిన రేవంత్ ఆ తర్వాత మాట్లాడిన మాటలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. కమ్మవారు శ్రమకు ప్రతిభకు నిదర్శనమని, కమ్మలు ఎక్కడ ఉన్నారనేది ఈజీగా గుర్తించొచ్చు అన్నారు. ఇక్కడితో ఆగితే ఇంకోలా ఉండేదేమో. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, దాన్ని ఇక్కడ గత ప్రభుత్వాలు కాలరాశాయంటూ చంద్రబాబు అరెస్టు సమయంలో కేసీఆర్ సర్కార్ నిర్ణయాలను గుర్తు చేస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో పాటు గత ప్రభుత్వంలో కమ్మ సంఘానికి 5 ఎకరాల స్థలం ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారని, అయితే తమ ప్రభుత్వం మాత్రం కమ్మ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తారని రేవంత్ హామీ ఇచ్చారు. కమ్మవారిని రేవంత్ ఈ రేంజ్ లో పొగడడం వెనుక పక్కా వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా చేయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. దీనికోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ ను వీక్ చేయడంతో పాటు కాంగ్రెస్ ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు రేవంత్ ఇలాంటి మాటలు మాట్లాడారా అనే చర్చ జరుగుతోంది. రెడ్డి కాంగ్రెస్ అని, అందులో రెడ్డిలదే హవా అని హస్తం పార్టీ మీద ఓ ముద్ర ఉంది. కమ్మ సామాజిక వర్గం అంతా మొదటి నుంచి కాంగ్రెస్ కు కాస్త దూరంగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో నడిచిన ఆ వర్గం రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్ వైపు మళ్లింది. ఇప్పుడు వారిని కాంగ్రెస్ మద్దతుదారులుగా మార్చుకునేందుకు రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే డిస్కషన్ సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ లో మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కమ్మ ఓటర్ల ప్రభావం ఉంది. రాష్ట్రంలో 5 నుంచి 6% తమ ఓటర్లు ఉన్నారని, దాదాపు 35 స్థానాల్లో ఫలితాలను నిర్ణయించే స్థాయి తమదని కమ్మ ప్రతినిధులు చెప్తున్న మాట. ఇదంతా ఎలా ఉన్నా ఏపీలో ఎన్నికల సమయంలో ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుస్తారంటూ జోస్యం చెప్పారు. అప్పటి నుంచి కమ్మ నేతలంతా కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరినీ తమ వైపు లాక్కునేలా రేవంత్ మాటలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.